నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఐదు సంవత్సరాలకు ఒకసారి పార్టీలు అధికారంలోకి వస్తుంటాయి. ఒక్కొక్కసారి ఒక్కో పార్టీ అధికారంలోకి వస్తుంది, ఇంకొకసారి ఇంకో పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. మరి ఎన్నికలకు ముందే మరి తెలుగుదేశం పార్టీలో మరి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా గారు తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీకి ఎన్నికల ప్రచార సమయంలో ప్రచారాలు కూడా చేశారు. కొన్ని జిల్లాల్లో, అంటే గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న జిల్లాల్లో కూడా ఆయన కొన్ని నియోజకవర్గాలు పర్యటించి పార్టీ విజయానికి కృషి చేశారు. మరి ఎమ్మెల్యేకి ఎక్కడ పోటీ చేయలేదు, మరి పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి వంగవీటి రాధా గారి యొక్క పాత్ర, ఆయనకి ఇచ్చే పదవి ఏంటని చర్చ నడుస్తుంది. మరి తెలుగుదేశం పార్టీ అధినేత వంగవీటి కుటుంబానికి ఎలాంటి న్యాయం చేయబోతున్నారు, లేకపోతే వంగవీటి రాధా గారికి ఎలాంటి పదవి ఇవ్వబోతున్నారు, మరి ఆంధ్రప్రదేశ్లో ఒక చర్చ నడుస్తుంది ఇవాళ. మరి వంగవీటి రాధా గారు వారి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపు సామాజిక వర్గంలో వారికి ఉన్న మంచి గుడ్విల్ కానీ, అదేవిధంగా మరి విజయవాడ కేంద్రంగా రాజకీయాల్లో వంగవీటి అనగానే విజయవాడ కేంద్రం ఒక్కసారిగా మన కుటుంబం పట్ల ఉన్న ప్రజాదరణ కానీ, మరి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వంగవీటి రాధా గారికి మరొక బంపర్ ఆఫరు, మరి ఏ ఆఫర్ ఇస్తున్నారు, ఏ పదవి ఇస్తారనేది చర్చ నడుస్తుంది. 26 మంది మంత్రులు ఉండాలి సీఎంతో సహా, కానీ 24 మంది మంత్రులు 25 వ్యక్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు చంద్రబాబు గారు. 26 వరకు అంటే ఒకటి ఆపేరు, అది ఒకటి ఎవరి కోసం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. చర్చ నడుస్తుంది. మరి వంగవీటి రాధా గారికి మంత్రి పదవి ఇస్తారా, లేదు, లేకపోతే కీలకమైన బాధ్యతలు అప్పచెప్తారా అని చర్చ నడుస్తుంది. మరి ఆయన ఎమ్మెల్యే కాదు, మరి మంత్రి పదవి ఇవ్వాలంటే 6 నెలల వరకు మంత్రి తీసుకోవచ్చు. 6 నెలల్లో ఎక్కడో చోట ఎమ్మెల్సీ అని అవ్వాలా, ఎమ్మెల్యే అని అవ్వాలా. 6 నెలల్లో రాజ్యాంగం నిర్దేశించిన విధంగా ఈ 6 నెలలు ఎక్కడో చోట ప్రజాప్రతినిధికి ఎన్నికైతే ఆ మంత్రి పదవిని నిర్వర్తించడానికి, కంటిన్యూ అవడానికి అవకాశం ఉంటుంది. కానీ మరి మంత్రి పదవి వంగవీటి రాధా గారికి ఇచ్చే ఆలోచన చంద్రబాబు గారు చేస్తారా? అలాంటి చర్చ జరుగుతుందంటే రకరకాల చర్చలు జరుగుతున్నాయి. వంగవీటి రాధా గారికి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గవర్నమెంట్లో ఒక కీలకమైన బాధ్యతలు అంటే మంత్రి పదవి అవ్వచ్చు, లేదంటే ఒక కీలకమైన ఒక కార్పొరేషన్కి, లేదంటే పూర్తిగా కొన్ని ప్రోటోకాల్తో కూడిన బాధ్యతలు వంగవీటి రాధా గారికి అప్పచెప్తారని ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా 2-3 రోజుల తర్వాత, అంటే రేపేళ్ళ అసెంబ్లీ సమావేశాలు కాబట్టి అయిపోయిన తర్వాత 24వ తారీఖున ఏపీ క్యాబినెట్ ఉంది, తొలి క్యాబినెట్ సమావేశం. ఆ క్యాబినెట్ సమావేశంలో కొన్ని నిర్ణయాలు చేసిన తర్వాత అప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి ఉన్న ముఖ్య నేతలు ఎవరెవరు ఎలా పనిచేశారు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఏం చేయాలి, పార్టీ ఏం చేయాలి, ప్రభుత్వం ఎలాంటి పదవులు ఇవ్వాలి, అలాంటి జాబితాలో వంగవీటి రాధా గారి పేరు కీలకంగా ఉంది. మరి ఆయనకి ఏం చేయబోతున్నారు, ఏం పదవి ఇవ్వబోతున్నారని చర్చ నడుతున్న తరంలో కీలకంగా అయితే వంగవీటి రాధా గారి పదవి ఉండబోతుందన్నారు. అది ఏ పదవి అనేది అతి త్వరలోనే మనకు తెలిసే అవకాశం ఉంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్.
అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్.